హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ గుమ్మడికాయ స్వీట్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గుమ్మడికాయని 4 పీసెస్ కింద కట్ చేసి పైన చెక్కు తీసేయాలి. ఇప్పుడు లోపల ఉన్న గింజల్ని తీసేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా గుమ్మడికాయని పీసెస్ కింద కట్ చేయండి. పీస్ సైజ్ ఇంత ఉండాలి. బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి వేసి మిక్స్ చేయండి. తాలింపులు వేగిన తర్వాత కోసిన గుమ్మడికాయ ముక్కలు వేయండి. ముక్కలు వేసిన తర్వాత ఆ గిన్నె మీద ఆవిరి గిన్నె పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి 10 నిమిషాలకి ఒకసారి ముక్కల్ని కుదిస్తూ ఉండండి. దీని వలన ముక్క అనేది అడుగు అంటదు. గుమ్మడి ముక్కలు ఉడికిన తరువాత వీడియోలో చూపించిన విధంగా బెల్లాన్ని చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లాన్ని ఈ గుమ్మడి ముక్కల్లో వేయండి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కుదించండి. ఇక్కడ మేము 1/2 kg బెల్లం యూస్ చేసాము. నెక్స్ట్ ఒక 4 యాలకులను తీసుకొని వాటిని మెత్తగా దంచి బాండీలో వేసేయండి. యాలకులు బెల్లం వేసిన తర్వాత మిక్స్ చేసి లో ఫ్లేమ్ మీద ఒక 15 to 20 minutes ఉంచండి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, గుమ్మడికాయ స్వీట్ రెడీ. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.